ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవిని అడ్డు పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవిని అడ్డు పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. క్రాంతి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఫర్దర్గా ఆయన మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? రైట్ నందు, ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి మాత్రం హెచ్ఎండిఏ ఏదైతే బాలకృష్ణ అనే పేరు, ఎందుకంటే 400 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన విషయాన్ని అయితే ఏసీబీ అధికారులు గమనించారు. ఎందుకంటే ఈ పదవిని అంటే ఇతని అధికారాన్ని అడ్డు పెట్టుకొని మాత్రం 100 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు మన వాళ్ళ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 80కి పైగా వాచ్లు, ఖరీదైన వాచ్లు మరియు 10కి పైగా ఐఫోన్స్, అంటే దాదాపు ఒక్కొక్క ఐఫోన్ కూడా వాల్యూ 1,00,000 నుంచి 1,80,000 వరకు పలికే ఈ దాదాపు 10కి పైగా ఐఫోన్లు కూడా, మరియు దాంతో పాటు 2 కిలోల బంగారం మరియు వెండి, మళ్ళీ అదే దాంతో పాటు హైదరాబాద్ లో అంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే నారాయణగూడ, జూబ్లీ హిల్స్ లో మాత్రం దాదాపు 100 కోట్ల విలువ చేసే పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాలకృష్ణకు మరికొంతమంది బినామీలు ఉన్నారు. లేదు అంటే ఒక బాలకృష్ణ కూడా ఎవరికైనా బడాబాబుకి బినామీ అన్న కోణంలో కూడా విచారిస్తుంది దాదాపుగా. ఎందుకంటే ఒక సంవత్సరానికి ఆదాయం 36 లక్షలు దాటద్దు అనేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ని మనం చూసుకున్నట్లయితే, అదే విధంగా ఇప్పుడు అంటే 400 కోట్ల ఆస్తి పైగా ఏ విధంగా సంపాదించారు అనే కోణంలో కూడా దాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ బాలకృష్ణని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు నందు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.